అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు విషయం ఏంటంటే మేము టూర్ ప్లాన్ చేసాం. ఇలా కొన్ని వీడియోస్ అయితే మీకైతే పెట్టాను కదా, కానీ వ్యూస్ అయితే రాలేదు. కానీ అస్సలు అంటే 150 అలానే వచ్చాయి. అయినా కూడా మేము తిరిగిన అన్ని ప్లేసెస్ కోసం చూసిన వాళ్ళకైనా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందని అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అన్నమాట. ఇప్పుడు నేను చాలా అప్లోడ్ చేశాను. వారణాసి చేశాను, మథుర చేశాను, ఇంకా ఆగ్రా పోర్ట్ చేశాను, నెక్స్ట్ తాజ్మహల్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఉజ్జయిని చాలా రోజుల నుండి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. అస్సలు టైం అయితే కుదరట్లేదు. టైం కుదరక అదైతే అప్లోడ్ చేయలేదు. ఈ రోజు అయితే ఎలా అయినా అప్లోడ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అయితే మధ్యప్రదేశ్లోనే ఉజ్జయినిలో ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ ఉందన్నమాట. మేమైతే గ్వాలియర్ నుండి ఈవినింగ్ 8:30-9కి ట్రైన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే రీచ్ అయిపోయాము. ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ అనేది జ్యోతిర్లింగాలు అనమాట. అంటే మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, ఆ 12 జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినిలోని 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ మహాకాళేశ్వర్ టెంపుల్, అలాగే ఓంకారేశ్వర్ టెంపుల్, ఈ 2 జ్యోతిర్లింగాలు కూడా ఉజ్జయినిలో ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే మాత్రం చాలా మంచి టెంపుల్స్ అండి, వాటిని అస్సలు మిస్ కావద్దు. అంటే శక్తిపీఠాలుగా చెప్పుకుంటారు కదా, ఆ 2 శక్తిపీఠాలు అనమాట. అయితే ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఇది రెండవది మహాకాళేశ్వర్ టెంపుల్, అలాగే మూడవది ఓంకారేశ్వర్ టెంపుల్ అనమాట. ఇక్కడ కుంభమేళా కూడా 12 జ్యోతిర్లింగాలు కదా, అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉజ్జయినిలో కుంభమేళా అవుతుంది అనమాట. అందులో చూడవలసింది ఏంటంటే ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ని అలంకరిస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా రకాలుగా, అంటే భస్వంతో శవంని కాల్చుతారు కదా, ఆ బూడిదతో చేస్తారు. ఇంకా చాలా రకాలుగా అక్కడ మనకు వెళ్తే కనుక కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి శివుడు ఎన్ని రూపాల్లో మనకు దర్శనం ఇస్తాడో అన్ని రూపాల శివుడు కూడా అక్కడ శివలింగాలుగా చాలా రకాల టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇంకా అంతేకాకుండా కాలభైరవ టెంపుల్ మీరు వినే ఉంటారు. ఉజ్జయినిని కాపాడేవారన్నమాట. శివుడి మహాభక్తుడు. ఫస్ట్ ఈ కంపల్సరీగా దర్శించుకోవాల్సిందనమాట. అక్కడ ఎలా అంటే ప్రసాదంగా కూడా ఒకప్పుడు 5 రకాలుగా ఇచ్చేవారంట. మద్యమని, ఇంకా మాంసం, ఇంకా తర్వాత వాటన్నిటి కోసం చెప్తూ ఉంటాను వీడియో చూపిస్తూ. అక్కడ ఇప్పుడైతే మాత్రం మద్యం ప్రసాదంగా ఇస్తున్నారనమాట. తర్వాత ఇంకొకటి చూడాల్సింది గడికాళికా మాత. మీ గడికాళికా మాత అనుకుంటా. అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా మంచి టెంపుల్. అది ఒక శక్తిపీఠం అంట. ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ దగ్గర క్షిప్రా నది ఉందన్నమాట. అందులో కూడా స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అని భావిస్తారు. అలాగే ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గర నర్మదా నది ఉంటుంది. అయితే క్షిప్రా నది దగ్గర ఒక శూలం ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఆ శూలానికి క్షిప్రా నదికి హారతినిస్తారు, జ్యోతులు వెలిగిస్తారు. వాటన్నింటినీ కూడా మీకు క్లియర్గా వీడియో మొత్తాన్ని చూడండి, క్లియర్గా నేను చూపిస్తాను వీడియోనైతే. ఇంకొక విషయం ఏంటంటే, నేను మహాకాళేశ్వర్ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అసలు ఫోన్ కూడా అవైలబులే, అంటే ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్ళొచ్చు. కానీ నేను అసలు ఫోన్ బంద్ చేస్తాను. అంటే ప్రతి ఒక్కటి చుట్టుపక్కల దేవుణ్ణి ఆ రూపాలు చూస్తుంటే అసలు వీడియో తీయడానికి నాకు టైంలే, అవే చూసుకొని ఉండాలనిపించింది అనమాట. లోపలికి వెళ్ళాకైతే నేను అస్సలు వీడియో తీయలేదు. మేము బయట ఎంత చూసామో అంత మాత్రమే వీడియో తీశాను. మీకు నచ్చితే పూర్తిగా చూసి ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే మీకు చూపించేస్తున్నాను. Nisha
అయితే చూస్తున్నారు కదా, మన హిందూ మత ప్రసిద్ధి శైవ క్షేత్రం అన్నమాట ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభూగా భావిస్తారనమాట. ఈ క్షేత్రంలో లింగాల్లా కాకుండా మంత్రశక్తులతో ఏర్పడిన శివలింగాలుగా భావిస్తారనమాట వీటన్నింటినీ కూడా. అయితే ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ 2 జ్యోతులను కూడా అఖండ దీపాలని పిలుస్తారు. అయితే ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉందన్నమాట. దాన్ని భస్మ మందిరం అని పిలుస్తారు. అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోకి ఆవులన్నీ తీసుకొచ్చి వాటి పేడని ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుంది అన్నమాట. అయితే అటువంటి విభూతిని మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ ఉజ్జయినిలో విభూతి అభిషేకం అన్నమాట 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాలుగా అంటే తెల్లని పల్చటి బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటని శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూట అంటే 2 కడతారనమాట. అలా కట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా మొత్తం భస్మంతో నిండిపోతుందన్నమాట. అలా నిండుతున్నప్పుడు శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు అంటే ఎలా ఉంటుందంటే దాన్ని చూస్తే తప్ప ఎక్స్ప్లెయిన్ చేయలేం అనమాట. అంత మంచి అనుభూతి ఉంటుంది. అయితే 2వ రకం ఏంటంటే అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయమైన దుస్తులు అన్నమాట. అంటే తెల్లవారుజామున దేవాలయంలోకి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకా భస్మం ఉంటుంది కదా, వాటిని అర్చకులు పట్టుకొని వచ్చి ఆ భస్మ పాత్రని అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చొని ఆ శవ భస్మంతో స్వామివారికి అభిషేకం చేస్తారనమాట. అయితే స్వామివారికి ఇక్కడే జరిగే భస్మహారతిని కైలాసనాథునిగా అంటే దర్శనాన్ని ఇచ్చి ఆనందిస్తూ ఉంటారంట భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహా శ్మశానంగా పిలువబడుతుంది అని పురాణాలు చెప్తూ ఉంటారంట. అయితే ఈ 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది అని చెప్పాను కదా, అది అయితే మాత్రం చాలా ఘనంగా జరిగే కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారనమాట. ఈ క్షేత్రాన్ని మరణించే వారికి అంటే అక్కడ ఒకవేళ చనిపోయారు అనుకుంటే అది పునర్జన్మ ఉంటుంది అని భావిస్తూ ఉంటారంట. అయితే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి భస్మహారతి రోజు ఉదయం 4 గంటల నుండి అంటే తప్పనిసరిగా ఇస్తారు. త్రయంబకేశ్వరుడిగా ఇస్తుంటారనమాట. ఈ పూజ 2 గంటల పాటు ఆవు పేడ పిడకలను ఉపయోగించే చేస్తుంటారు. అయితే ఈ భస్మహారతిని 10 మంది నాగసాధువుల ద్వారా జరుగుతుంది. ఈ భస్మహారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోకి అనుమతించరంట. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మహారతిని పాల్గొనేందుకు అనుమతిస్తారనమాట. ఈ స్త్రీలు హారతిలో పాల్గొనటానికి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ హారతులు వెలిగించేటప్పుడు ఇది క్షిప్రా నది అనమాట. క్షిప్రా నదిలో ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. హారతులు వెలిగించి ఈ హారతిని ఇస్తారు కదా సాధువులు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ భస్మహారతి 10 మంది నాగసాధువుల ద్వారా జరుగుతుందని చెప్పాను కదా, ఎవరిని అనుమతించరు. అయితే ఈ స్త్రీలు మాత్రం ఈ హారతిలో పాల్గొనడానికి చూడడానికి అనుమతిస్తారు. భక్తులను గర్భగుడి బయట ఉన్న నది మంటపంలో అంటే కేవలం 100 మందికి మాత్రమే వస్తూ ఉన్నట్టు చెప్తారు, కానీ 500 మంది అక్కడ కూర్చొని చూడొచ్చు అన్నమాట. అయితే ఉజ్జయిని కాలువ భైరవ దేవాలయం అని చెప్పాను కదా, ఇది కూడా సేమ్ కొంచెం దూరంలోనే ఉంటుందన్నమాట. అయితే ఇది ఈ మహాకాళేశ్వర టెంపుల్ నుండి బయటికి వచ్చామంటే చాలామంది ఆటోలతో అయితే రండి ఏ టెంపుల్కి తీసుకెళ్ళాలి అని చాలామంది ఆటో వాళ్ళు ఉంటారు. మనకి 2000 ఇచ్చామంటే మొత్తం తిప్పుతారు. అలా కాకుండా కొన్ని టెంపుల్సే కావాలి అనుకుంటే వాళ్ళు చూపిస్తారనమాట. ఈ మహాకాళేశ్వర టెంపుల్ నుండి ఎక్కువ దూరం అయితే ఉండదు, 4-5 కిలోమీటర్లోనే ఈ కాలభైరవ మందిరం ఉంటుంది. ఈ కాలభైరవ మందిరం అయితే
చాలా ప్రత్యేకం అన్నమాట. కంపల్సరీ దర్శించుకోవాలి. ఇక్కడ ప్రత్యేకం ఏంటి అంటే పంచమాకార అని పిలువబడే 5 తాంత్రిక కర్మలలో అంటే మద్యం, మాంసం, మీన అంటే చేప, ముద్ర అంటే ఎండిన ధాన్యం అన్నమాట, మైథునం అంటే లైంగిక సంభోగం అంట. ఈ 5 కలిపి ఒకటిగా దేవాలయంలో భైరవుడికి మద్యం అయితే అందించబడుతుంది. పాతకాలంలో మొత్తం 5 నైవేద్యాలు దేవతకి, అది కాలభైరవుడికి దేవతకి సమర్పించబడేవి. కానీ ఇప్పుడు ఏంటంటే మద్యం మాత్రమే అందించబడుతున్నారనమాట. అయితే మనం అక్కడ బయట మనకి అక్కడే ఒక చిన్న బార్ ఉంటుంది, అలాగే పూజ సామాగ్రి కూడా దొరుకుతాయి, అక్కడే ఇచ్చేస్తారనమాట. మనకి ఆ బాటిల్లోది సగం ప్రసాదంగా కాలభైరవుడికి ఇస్తారు, మిగిలింది మనకి ఇస్తారు. ఆ కాలభైరవుడికి పట్టింది కూడా అసలు ఏమవుతుందో కూడా ఇంతవరకు తెలియదంట. అయితే మిగిలిన 4 నైవేద్యాలు కూడా అర్పణలు సంకేత ఆచార రూపంలోనే అలాగే ఉండిపోయాయంట. దేవాలయం వెలుపల విక్రేతలు అంటే కొబ్బరికాయలు, పువ్వులు, మద్యం, సీసాలతో కూడిన ప్రసాదాలు, బుట్టలను ఉంటాయి. అంటే విక్రయిస్తారంట, చాలా అంటే దోచేస్తారు. లైసెన్సులు లేని మద్యం కూడా చాలా భక్తులు మోసపోకుండా ఉండేందుకు చాలా ఫెసిలిటీసే పెట్టారు లోపల. అంటే కౌంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటర్లో దేశ మద్యం, విదేశీ మద్యం రెండింటిని కూడా అమ్ముతారు. ప్రతిరోజు కూడా ఇక్కడ వందలాది మంది భక్తులు దేవునికి మద్యాన్ని సమర్పిస్తారు. భక్తులు మద్యం బాటిల్ పూజారికి ఇస్తారు కదా, అతను సాసర్లో మద్యం అయితే వేస్తారు. అతను ప్రార్థన చేసి దేవుడికి పెదవుల దగ్గరగా అంటే సాసర్ని తీసుకుంటారనమాట. అతని ప్లేట్ని కూడా కొంచెం ప్రతిరోజు కూడా దేవునికి మద్యాన్ని సమర్పించినప్పుడు కొంత మద్యం అదృశ్యమవుతుందంట. సీసాలో 3/1 ప్రసాదంగా భక్తుడికి తిరిగేస్తారట. దేవాలయంలో పూజారులు అలాగే చాలామంది భక్తులు పెదవుల దగ్గర ఎటువంటి కుహరం లేనిది దేవుడికి తనకు సమర్పించిన మద్యాన్ని అద్భుతంగా మింగాడని చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవాలయంలో పూజారి వచ్చిన సందర్శకులు విగ్రహాన్ని పరిశీలించడానికి మాత్రం అనుమతించరు. అతను మాత్రమే అద్భుతం చేయగలడని, విగ్రహాన్ని మద్యమే మింగడానికి ప్రయత్నిస్తుందని అని చెప్తున్నారు. అది ఏమవుతుందో కూడా ఎంతవరకు ఆ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే గడికాళిక మాత అని చెప్పాను కదా, అంటే గడికాళిక దేవి ఆలయంలో కూడా అది కూడా సేమ్ 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట. ఇది సేమ్ మధ్యప్రదేశ్లోనే గడికాళిక మాత ఆలయం అని అంటారు. మహాశక్తిపీఠాల్లో ఒకటి. ఇది సతీదేవి పైన పెదవి పడిపోయినందున విశ్వసించే దైవిక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. కాళికాదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఆధ్యాత్మిక స్వర్గధామంగా మాత్రమే కాదు, ఆశీర్వాదం మరియు ఇంకా అంటే కోరికలను తీర్చేది అని బాగా నమ్ముతారు అక్కడ ప్రజలు అన్నమాట. అక్కడ ఇంకా చాలా టెంపుల్సే ఉన్నాయి. ఆ టెంపుల్స్ని అసలు అంటే చుట్టుపక్కల ఉండే చాలా టెంపుల్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. అన్ని రకాలుగా ఒక రోజంతా అయితే మహాకాళేశ్వర టెంపుల్లోనే తిరగడానికి అయితే మనం టైం అయితే అక్కడ స్పెండ్ చేయాలి. తర్వాత ఇంకేమైనా చూడడానికి చూసుకోవాలి, అంటే అంత ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ అయితే ఈ గంగా నది అంటే క్షిప్రా నదిలో హారతనిస్తారు కదా, ఇలా అక్కడే ఈ పూలు, దీపాలు అన్నీ అక్కడే అందుబాటులో మనకు అమ్ముతారనమాట. ఇవి ఇలా తీసుకొచ్చి జ్యోతులు వెలిగించి ప్రతి ఒక్కరూ కూడా ఆ క్షిప్రా నదికి, ఆ శూలానికి చూపిస్తూ మనకి జ్యోతులు అయితే వెలిగిస్తారు. అది చూడడానికి ఈవినింగ్ చాలామంది వస్తారు ఈ ప్లేస్లోకి. అంటే అంత రష్ ఉండదు. అంటే మనం కాశీలో చూపించాం కదా, కాశీలో అంటే వరల్డ్లో మొత్తంలో కూడా మంచి అంటే గంగా హారతిని ఇస్తారు, చాలా పెద్ద హారతి అంటే అక్కడ. ఇక్కడ కూడా అదే విధంగా ఇస్తారు. కాకపోతే ఇదిగోండి ఇలా కొంచెం అంత రష్ ఉండదు, ఖాళీగానే ఉంటుంది, పర్లేదు. చెప్తున్నా కదా, నేనైతే ఇంకా చాలా వీడియోస్ తీయలేదు, అంటే చూస్తూ ఉండాలనిపించింది. అంత బాగుందన్నమాట. ఈసారి ఎప్పుడైనా కూడా ఒకవేళ ఈ హాలిడేస్లో ప్లాన్ చేస్తే ఉజ్జయిని తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టూర్వి మొత్తం కూడా మీకైతే షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.